హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా మ్యాగీ. సో నేను ఈరోజు మీ ముందుకు మిల్లీ మేకర్ టమాటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చిన్న వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ప్యాకెట్లోని మిల్లీ మేకర్లు అనేది తీసుకున్నాను. సో విడిగా కాకుండా ప్యాకెట్స్లో కూడా ఈ మధ్య వచ్చాయంట. సో నేను తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి మిల్లీ మేకర్లు. ఎందుకంటే ఇందులో మట్టి అనేది ఉంటుందన్నమాట. సో మట్టి ఉంటుంది. సో బాగా క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసుకొని మనం కుక్ చేసుకుంటే కనుక మనకి వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మట్టి తగలకుండా ఉంటుందన్నమాట. సో బాగా క్లీన్ చేసుకోవాలి ఒక 3-4 టైమ్స్. నేనైతే బాగా క్లీన్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. సో తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 3 టమాటీలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆయిల్ వీటెక్కగానే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది వేసి అందులో కొంచెం కరివేపాకు వేసి అటు ఇటు కలుపుకుంటున్నాను. సో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం కొంచెం అందులో వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తారంటే కర్రీ అనేది కొంచెం టేస్ట్ వస్తుంది అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటారు. సో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లం కూడా దంచుకొని కూడా వేసుకోవచ్చు, ఇలా ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చు. సో బాగా ఆయిల్లో వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత చిటికెడ సాల్ట్ వేసుకోవాలి. అంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే కనుక ఒక 2 స్పూన్ వేసుకోవాలి. సో నేను మిల్లీ మేకర్లు బట్టి నేను 1 స్పూన్ కారం, చిటికెడ సాల్ట్ వేసుకొని కుక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు టమాటీ అంతా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకుంటూ, నాకు రాదులేండి కర్రీస్, నేను కూడా కొత్తగా నేర్చుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను. నాకు మా అమ్మని అన్నీ అడుగుతున్నాను ఫోన్ చేసి, ఎలా ఉండాలి ఏంటి, ఈ కర్రీ ఎలా ఉండాలి, ఆ కర్రీ ఎలా ఉండాలి ఏంటబ్బా అని అంటే మా అమ్మ అన్నీ చెప్తూ ఉంటే నేను నేర్చుకుంటున్నాను. సో మీకు కూడా తెలియని వాళ్ళు నాలా ఉంటారు కదా, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో దగ్గరికి టమాటీ అయిన తర్వాత మిల్లీ మేకర్ అనేది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో అది అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అటు ఇటు కలుపుకున్న తర్వాత కర్రీ ఎప్పుడు గ్రేవీలా రావాలంటే ఒక 3-2 టమాటీల వరకు మనం వేసుకుంటే కర్రీ అనేది గ్రేవీలాగా వస్తుంది. యాక్చువల్లీ నేను వాటర్ అనేది చాలా తక్కువ వేసాను, ఎందుకంటే ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ అది బాగా నానబెట్టాను కాబట్టి కర్రీ వండేటప్పుడు వాటర్ తక్కువ వేసాను. సో అది బాగా వేగుతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆయిల్ కూడా లైట్గా వేసాను అనమాట. సో ఆయిల్ వేస్తే కనుక బాగా ఉడుకుతుంది. సో బాగా దగ్గరికి గ్రేవీలాగా అవుతుంది. కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది మిల్లీ మేకర్ టమాటీ కర్రీ. అయితే చాలామంది సజెషన్ ఇచ్చారు బంగాళదుంప వేసుకుంటే బెటర్ కదా అనేసి, కానీ నేను బంగాళదుంప వేయలేదు, ఎందుకంటే నాకు బంగాళదుంప పడదు కదా అని చెప్పి నేను వేయలేదు. సో మా హస్బెండ్కి అయితే బంగాళదుంప అంటే ఇష్టమే, కాకపోతే నేను కూడా తినాలి కదా అని చెప్పి నేను వేసుకోలేదు. మిల్లీ మేకర్ టమాటీ కర్రీ దగ్గరికి వండేసాను. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకెన్నో తీసుకొస్తాను. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది సింపుల్ కర్రీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా అప్పటికప్పుడు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.